బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. కస్టడీలో ఉన్న 6 నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది. తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతి కోరారు డానిష్. ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్ ఉమర్ కు డానిష్ సహాయం చేశాడు. డానిష్ దరఖాస్తును పటియాలా హౌస్ కోర్టు విచారించనుంది. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. కస్టడీలో ఉన్న 6 నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది. తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతి కోరారు డానిష్. ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్ ఉమర్ కు డానిష్ సాయం చేశాడు. డానిష్ దరఖాస్తును పటియాలా హౌస్ కోర్టు విచారించనుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ కేసు ఢిల్లీ పేలుడు కేసుకైతే సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును ఇంకా వేగవంతం చేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్న 6 నిందితుల నుంచి అయితే కీలక సమాచారం రాబడుతుంది. ఇంకా ఎలాంటి ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఏం ప్లాన్ చేశారు, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేయాలనుకున్నారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారించడానికి ఎన్ఐఏ అధికారులు అయితే 6 టెర్రరిస్టులను అయితే విచారించబోతున్నారు. పక్కాగా అంటే పథకం ప్రకారము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నటువంటి ఈ 6 మంది కూడా బిహైండ్ వర్క్ కావచ్చు, డైరెక్ట్ వర్క్ కావచ్చు, ఈ రెండింటిని కూడా తమ భుజాల మీద వేసుకొని భారతదేశంలో కీలకమైనటువంటి నగరాలలో, అందులోని కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో బాంబ్ బ్లాస్ట్ జరపడానికి పక్కాగా ప్లాన్ అయితే చేశారు డానిష్. ఇతను డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, ఆ ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతనే తనంతట తానే సూసైడ్ చేసుకొని అంతటి భారీ పేలుళ్లకు కారణమయ్యాడు. ఆ ఉమర్కి మొత్తం ఎవరు సహకరించారు అని ఎన్ఐఏ అధికారులు వివరాలు ఆరా తీసినటువంటి క్రమంలోనే ఈ డానిష్ పేరు బయటకు వచ్చింది. సో డానిష్ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాట్ అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే పటియాలా కోర్టు ఏదైతే ఉందో, పటియాలా కోర్టులో తన లాయర్ను కలవడానికి అనుమతి కల్పించాలంటూ కూడా డానిష్ ఒక పిటిషన్ అయితే అందులో దాఖలు చేశాడు. ఓకే, అతను ఉగ్రవాద, లేకపోతే మావోయిస్ట, దొంగన, లేకపోతే 420 ఫెలోనా అనేది పక్కన పెడితే, ఒక భారత రాజ్యాంగం ప్రకారము ఒక హక్కు ఉంటుంది. తనకు సంబంధించినటువంటి తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో అందులో భాగంగానే తన లాయర్ని కలవడానికి కావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు కోరుతూ కూడా డానిష్ వచ్చేసి పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇంకా ఇక్కడ కూడా ఒక నిర్ణయం అయితే కోర్టు తీసుకోలేదు. కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత కలవాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఈ డానిష్ అనే అతను డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించారు. సో అటువంటి పర్సన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది. దానితో పాటు కొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ బాంబ్ బ్లాస్టులకు సంబంధించి డాక్టర్ ఉమరే కాకుండా కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో బాంబ్ బ్లాస్ట్ జరపడానికి, ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి కావాల్సినటువంటి పథక రచన ఏదైతే ఉంటుందో ఆ పథక రచన అంతటిని కూడా చేసినటువంటి వారందరి మీద కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అయితే విచారించి కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రైట్ నౌ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ 6 విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టు అయితే ఇటు డానిష్ వాళ్ళ న్యాయవాదిని కలవడానికి ఓకే చెప్పే ఛాన్స్ కనిపిస్తుందా? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా సీరియస్గా ఉంది కదా ఈ కేసు అనేది. ఇక్కడ ఒకటి డెఫినెట్గా కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే మాత్రము కాస్త అంటే ఒక నిందితుడికి తన లాయర్ను కలవడానికి కావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ ఇక్కడ కేసు ఏదైతే ఉందో, అంటే బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి సీరియస్నెస్ ఏదైతే ఉందో ఆ సీరియస్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలా లేదా అనేది కూడా కోర్టు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ఐఏ అధికారులు వాదించేటటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనల మీద కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే లేదు, ఇవ్వకూడదని కూడా లేదు. ఉన్నటువంటి కేసు ప్రియారిటీ, కేసు దర్యాప్తు దశ ఏదైతే ఉంటుందో అది కీలకం. దాని ప్రకారమే కలవాలా లేదా అనేది చూసుకుంటారు. ఒకవేళ కేసు కోర్టు వరకు వచ్చింది కాబట్టి కోర్టులో కూడా పిటిషన్, 2 వైపుల నుంచి కూడా పిటిషన్, అంటే డానిష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. దానితో పాటు ఎన్ఐఏ తరపున కూడా పిటిషన్ దాఖలు చేస్తారు. అలా దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఎన్ఐఏ అధికారులు చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు అయితే చెప్తారు. కేసుకు సంబంధించి విచారణ చాలా కీలక దశలో ఉంది. ఈ సమయంలో అడ్వకేట్ని కలవడం కానీ లేకపోతే వేరే వ్యక్తులను కలవడం కానీ జరిగితే మాత్రం కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు అనుమతి ఇవ్వకూడదు
అని ఎన్ఐ అధికారులు వాదిస్తారు, అందులో డౌట్ లేదు. అలా వాదించిన తరువాత అప్పుడు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. అది డెఫినెట్గా ఓకే, వాట్ ఎవర్ అది జరుగుతుందో అదే కాకపోయినా కేసులో ఉన్నటువంటి డానిష్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి పనులు అంటే దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి పథక రచన చేసినటువంటి వారికి సహకరించడం అనేటటువంటి పనిని ఈ డానిష్ చేశాడు. అదే డాక్టర్ ఒమర్కు అలా సహకరించడం కారణంగానే ఢిల్లీలో మెట్రో స్టేషన్ దగ్గర ఆ స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే డానిష్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టు కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది. ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది. గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకి చెందిన రాయమల్లు లతా దంపతులు శిశువు విక్రయానికి 6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శిశువు విక్రయంపై బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశువు విక్రయానికి సహకరించిన 15 మందిని అరెస్టు చేసిన కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది. ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక ఆ తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది. గన్నేరువరం మండలం చాకలివానిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులు శిశువు విక్రయానికి 6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శిశువు విక్రయంపై బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశువు విక్రయానికి సహకరించిన 15 మందిని అరెస్ట్ చేసిన కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే సహకరించారో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందుతుంది? శాలిని, అయితే హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అయితే తన 6 రోజుల ఆ పాపనైతే విక్రయించడానికి ఒకవైపు ఒప్పందం కుదుర్చుకుందని చెప్పవచ్చు. గతంలో ఆమె ప్రేమించిన ప్రేమికుడు ఆమెను మోసం చేసి ఒకవైపు గర్భం దాల్చినాక వదిలిపెట్టాడనే కోణంలో కూడా ఆ శిశువుకి అయితే జన్మనివ్వడం జరిగింది. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మనిచ్చిన అనంతరం కూడా ఇక్కడికి ఒకవైపు గన్నేరువరం మండలానికి సంబంధించి అక్కడ ఒక 2 దంపతులకు వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో కూడా వాళ్ళకు విక్రయించడానికి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఒప్పందం గాను దాదాపు 6 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న అనంతరం కూడా నిన్న దాదాపు ఒక 9-10 గంటల సమయంలో ఒకవైపు కరీంనగర్కి అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు ఒక టీం, అంటే వాళ్ళ టీం వీళ్ళ టీం అక్కడ విక్రయం జరుగుతున్న సమయంలో మాత్రం అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని మనము స్పష్టంగా దాంట్లో విజువల్స్ లో చూడవచ్చు. అయితే ఈ సమాచారం ఒకవైపు వేరే వాళ్ళకంటే విక్రయం జరుగుతుంది ఈ విధంగానే కోణంలో కూడా ఒకవైపు బాలల పరిరక్షణ కమిటీకి సభ్యులకైతే తెలియడంతో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించడంతో 2 టౌన్ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసి సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు మొత్తం కూడా సేకరించడం జరిగింది. అనంతరం వాళ్ళను గుండ్లపల్లి దగ్గర కూడా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఎప్పటి నుంచో పిల్లలు లేకపోవడంతో ఈ శిశువును వాళ్ళు తీసుకునే విధంగా కూడా ఒకవైపు డీల్ కుదుర్చుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు 17 మంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ 17 మందిలో 15 మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పైన ఒకవైపు కేసులు పెట్టి కోర్టుకు రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. మరో 2 అయితే పరారులో ఉన్నారు. వాళ్ళను కూడా తీసుకువచ్చిన అనంతరం మాత్రం అక్కడ డీల్ ఏ విధంగా కుదిరింది, మరి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి ఇక్కడ గుండ్లపల్లికి సంబంధించి ఇక్కడికి ఎలా రాగలిగేది, వాళ్ళు ఈ సమాచారం ఎట్లా అందుకున్నారు, వీళ్ళకు గన్నేరువరం మండలం సంబంధించిన చాకలివానిపల్లికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా లింక్స్ ఉన్నాయి, దీనిలో మధ్యలో ఎవరు డీల్ కూర్చారు, ఆ డీల్ కూర్చడానికి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన అనంతరం కూడా ఇప్పుడు 15 మందిని అయితే రిమాండ్ కు పంపించడం జరిగింది. ఎందుకంటే ముక్కు పచ్చలారని శిశువు దాదాపు 6 రోజుల శిశువు కాబట్టి దాన్ని ఒకవైపు పోలీసులు అయితే ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం వాళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకొని 15 మందిని రిమాండ్ కు పంపించారు. ఇంకిద్దరు మాత్రం
దొరకాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాపను ఈమె పెంచుకోలేని కోణంలో, ఎందుకంటే అతను ప్రేమించిన యువకుడైతే మోసం చేసి వదిలి వెళ్ళాడు కాబట్టి ఆ పాపను పెంచుకోలేని స్థితిలో మాత్రమే అమ్మడానికి ఆమె ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ 6 లక్షల డీలింగ్ మాత్రం ఎవరు కూర్చారు దాన్ని మాత్రం ఇప్పటివరకు ఇంకా పోలీసులు అయితే బయట పెట్టిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇంత డిస్టెన్స్ లో ఏ విధంగా వీళ్ళు డీల్ కూర్చారు, అక్కడి నుంచి శిశువు ఇట్లా ఏ విధంగా వచ్చింది, ఆ డీల్ కు సంబంధించి ఎవరు మధ్యవర్తిగా వ్యవహరించారనే కోణంలో కూడా దాన్ని పోలీసులు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 6 రోజుల పాపను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అమ్మడంతో ఇది ఒకవైపు వైరల్ గా మారిన పరిస్థితి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళపైన కేసులు నమోదించి వివరాలు అయితే ఇంకా సేకరిస్తున్నారు. ఇంకో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా పోలీసులు దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని, రవీందర్, అలాగే శిశువు విక్రయంపై అక్కడ బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు ఏమని చెప్తున్నారు? అలాగే అక్కడ శిశువుని ఎవరైతే విక్రయించారో ఆ తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందా? మీరన్నట్టుగా ఒకవైపు శిశువు విక్రయం జరుగుతుంది. ఎందుకంటే ఆమె ప్రేమించిన యువకుడైతే ఈమెను మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి కంపల్సరీ ఆమె పాపను చదువుకోలేని పరిస్థితుల మధ్యనే ఇది ఎవరికి డీల్ చేశారు, మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించారు వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకిద్దరు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా దొరికిన అనంతరం కూడా దీన్ని క్లారిటీగా వాళ్ళు పోలీసులు అయితే వెల్లడిస్తారు. కానీ బాలల హక్కులకు సంబంధించిన కమిటీ వాళ్ళైతే ఈ శిశువు విక్రయం జరుగుతుందనే కోణంలో అక్కడ అనుమానం రావడంతో మాత్రం పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె శిశువు విక్రయానికి రావడం జరిగింది కాబట్టి ఆమెకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాప 6 రోజుల పాప కాబట్టి ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కూడా ఆ పాపను వాళ్ళ దగ్గర ఉంచి సంరక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 6 రోజుల పాపను వదులుకోవడం ఆమెకు కూడా చాలా కష్టమే. అయినప్పటికీ కూడా శిశు రక్షణ కమిటీ వాళ్ళకు అక్కడ ఆ పాప ఆమెకైతే కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కూడా అక్కడ కమిటీలో మరి అక్కడ వాళ్ళు ఒక చోట ఉంచుతారా, ఉంచి ఆ పాపను వీళ్ళను సంరక్షించే విధంగా ముందరికి పోయే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఈ టోటల్ వివరాలను మాత్రం పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ శిశు విక్రయాలు అనేవి చాలా చోట్ల ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు ఇంకా దీనిపైన మార్పు రావడం లేదన్న కోణంలో కూడా పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. వెంటనే అంటే నిన్న రాత్రి 12 ఆ సమయంలో రాత్రిపూట జరిగిన దాన్ని వెంటనే పోలీసులు ఛేదించడం జరిగింది, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ వివరాలు సేకరించి 15 మంది రిమాండ్, అదేవిధంగా ఇంకిద్దరు మాత్రం అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఈ వివరాలన్నీ కూడా పోలీసులు అయితే వెల్లడించే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రవీందర్. హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు సమాచారం, అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డయల్ 100 కాల్ రావడం జరిగింది. డయల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకు కూడా, చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పారు. అదే క్రమంలో సార్ ఆదేశాల పైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్గా వెతకడం మొదలు పెట్టడం జరిగింది. మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు 18 మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది. దాంట్లో ఒక ఇద్దరు ఇక దొరకాల్సిందే. చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ జరుగుతున్నది. ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు అదుపులో తీసుకున్న 16 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకో ఇద్దరు అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం ఈ అమ్మడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వాళ్ళు, ఈ కొన్న వాళ్ళు గన్నేరువరం మన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన వాళ్ళు. ఈ గతంలో కేసెస్ అయితే ఏం లేవు. అది దేని గురించి అనేది అయితే తెలియదు. వాళ్ళకి ఏదో పిల్లలు లేరు అనే రకంగా తీసుకున్నారు అన్నట్టు తెలిసింది, కానీ మరి అది దేని గురించి తీసుకున్నారు అనేది ఇంకా క్లారిటీ. ఓకే.
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరు మెట్ట సమీపంలో హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 45 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరు మెట్ట సమీపంలో హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 45 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ గ్రామానికి ఏళ్ల తరబడి శ్మశానం లేదు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి స్థానికులు సమస్యను తీసుకెళ్లారు. అయినా ఫలితం శూన్యం. ఎవరైనా చనిపోతే సమీపంలోని చెయ్యేరు నది ఇసుకలో పూడ్చుకుంటారు. ఇక వరదలొస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లా నందులూరు మండలం పొత్తపి దళితవాడలో పరిస్థితి ఇది. స్థానికంగా ఉంటున్న పెంచలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అంతిమ సంస్కారం చేసేందుకు చోటు లేదు. ఉన్న నదీ ప్రాంతమంతా వరద నీటిలో నిండిపోయి ఉంది. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో పెంచలయ్య మృతదేహాన్ని తీసుకెళ్లి చెయ్యేరు బాహుదా నదిలో అలాగే పడేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇదే వరద ప్రవాహంలో గ్రామస్తులు పడేసిన శవం ఎక్కడైతే తేలిందో అది పోలీసులకు సమాచారం అందితే ఆ తర్వాత జరిగే విచారణ సస్పెన్స్. ఏంటనేదే అసలు సిసలు ప్రశ్న. ప్రభుత్వ అధికారులు స్పందించి పొత్తపి దళితవాడకు శ్మశాన స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరో మానవ ప్రపంచం సృష్టిస్తున్నటువంటి ఈ రోజుల్లో సైతం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం శ్మశాన స్థలం కూడా లేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే ఉమ్మడి కడప జిల్లాలోని నందలూరు మండలం పొత్తపి గ్రామం. ఈ గ్రామం స్వాతంత్రానంతరం నుంచి ఇప్పటి వరకు పొత్తపి గ్రామానికి గాని తర్వాత పొత్తపి దళితవాడకు గాని ఇంతవరకు ఆ రెండు అంటే సంబంధించినటువంటి రెండు ఊర్లకు కూడా శ్మశాన స్థలం అయితే ఇప్పటి వరకు లేదు. ఈ విషయమై చాలా సార్లు స్థానికులతో పాటు దళితులు కూడా ఎన్నో మార్లు మండల అధికారులకు తర్వాత జిల్లా కలెక్టర్ వారికి కూడా సమాచారం అందించారు. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోపోగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా ఎవరైనా గ్రామంలో చనిపోతే శవాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉంటున్నటువంటి ఆ బాహుదా నదిలో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అయితే చాలా సమయాల్లో అంటే కొన్ని సమయాల్లో మాత్రమే అనేకమైనటువంటి ఇబ్బంది పరిణామాలు ఏర్పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షపు రోజుల్లో అంటే వర్షాకాలంలో తర్వాత వరద ప్రవాహం జరిగేటువంటి సమయంలో ఇలాంటి మృత్యువాత పడితే ఎవరైనా మృత్యువాత పడితే ఆ శవాన్ని పూడ్చడమే ఈ స్థానికులకు చాలా గగనంగా తయారవుతుంది. అయితే ఇప్పుడు మనము చూస్తున్నటువంటి సీన్ లో మాత్రము ఖచ్చితంగా ఆ గ్రామస్తులు పడేటువంటి వేదన ఏమాత్రం ఎలా ఉందో కూడా మనము ఊహించవచ్చు. దాదాపు ఆ మోకాల్లో నీళ్ళలో ఒక శ్మశానాన్ని అంటే ఒక శవాన్ని పాడెపై తీసుకొని దూరంగా అంటే ఊరికి దూరంగా వెళ్లి అక్కడ అంత్యక్రియలు అంటే
సాధారణంగా ఏ విధంగా అయితే అంత్యక్రియలకు ఉపక్రమిస్తామో అదే విధంగా చేసి ఆ శవాన్ని అక్కడ దూరంగా వదిలేయడము ఆనవాయితీగా వస్తుంది. ఇలా ప్రతిసారి అంటే వర్షపు రోజుల్లో నదికి వరద ప్రవాహం వచ్చినటువంటి ప్రతిసారి కూడా జరిగేటువంటి ఈ తంతు, ఈ వ్యవహారాన్ని స్థానికులు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే విధమైనటువంటి వైనం ఈ గ్రామం, ఈ పొత్తపి గ్రామంలో కొనసాగుతుంది. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి గ్రామంతో పాటు దళిత వాడకు కూడా శ్మశాన స్థలం కేటాయించాలని కూడా స్థానికులు కోరుకుంటున్నారు శాలిని. అలాగే హుస్సేన్, మరి ఇప్పటికే అక్కడ స్థానికులు కానీ గ్రామస్తులు కానీ శ్మశాన వాటిక స్థలం గురించి అయితే అధికారులకు విన్నవించారు. మరి ఎందుకు అక్కడ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే గ్రామస్తులు కూడా కొద్దిగా అంటే ఇటువంటి కష్టము ఏర్పడినప్పుడు మాత్రమే వాళ్లకు సమస్య గుర్తుకొస్తుంది. అలాగే అధికారులకు కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. చాలా వరకు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి కడప జిల్లాలో చాలా వరకు ఈ బాహుదా నది కావచ్చు, తర్వాత చెయ్యేరు నది కావచ్చు, ఎప్పుడు కూడా అంటే తగినటువంటి వరద ప్రవాహంతో పాటు నీళ్లు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మృత్యువాత పడితే ఆ సమీపంలో ఉంటున్నటువంటి ఆ నదిలోకి వెళ్లి ఆ గుంతలు తీసి శవాన్ని పూడ్చిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఏళ్ల తరబడి జరిగేటువంటి తంతు. అయితే ఇది అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి వర్షము వచ్చేటువంటి రోజుల్లో నదికి వరద వచ్చే సమయంలో మాత్రమే ఇలాంటి వ్యవహారము అంటే ఇలాంటి అంశము చోటు చేసుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అటు గ్రామస్తులు చాలా సార్లు విన్నవించుకున్నారు. అంటే స్పెషల్ గా ఇలాంటి ఇబ్బందులు ఎదురకుండా శ్మశాన స్థలాన్ని కేటాయించాలని కూడా చాలా సార్లు అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. అయితే అధికారులు తీవ్రమైనటువంటి ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా మనము చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండడంతో విచారణను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అఫిడవిట్లు సమర్పించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే స్పీకర్ ని కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాస్త గడువు కోరారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అధిష్టాన పెద్దలతో దానం నాగేందర్ మాట్లాడినట్లు సమాచారం. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శాసనసభ వివరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో అధిష్టాన పెద్దలు చెప్పిన అంశాలను చర్చిస్తున్నారు దానం. మంత్రితో చర్చల తర్వాత నోటీసులకు రిప్లై ఇవ్వనున్నారు దానం నాగేందర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ పై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అనేది చాలా స్పీడ్ కాదు, లేట్ అవుతుంది ఇంకా కూడా. సో ఇప్పటికే ఇద్దరికి నోటీసులు ఇచ్చారు స్పీకర్. మళ్ళీ కడియం శ్రీహరి అయితే కలిశారు. మరి ఇప్పుడు దానం నాగేందర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే శ్రీధర్ బాబుతో అయితే దానం నాగేందర్ భేటీ అన్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం గత విచారణలో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే స్పీకర్ దాదాపు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీసులకు ఇద్దరు ఎమ్మెల్యేలు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకైతే స్పీకర్కి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వారు కొంత సమయం కావాలని కోరారు. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు, తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, వీరందరూ కూడా స్పీకర్ విచారణకు హాజరయ్యారు. వారికి క్రాస్ ఎగ్జామినేషన్, వారిపై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలపై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా తమ న్యాయవాదులతో ఇటీవల కాలంలోనే స్పీకర్ 2 దఫాలుగా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు దానం నాగేందర్ మరి రాజీనామా చేస్తాడా లేదా, మరి ఒకవేళ పార్టీ ఎందుకు అతను అఫిడవిట్ సమర్పించలేదు, మరికొంత
సమయం కావాలని ఎందుకు కోరారనే దానిపై కూడా స్పీకర్ మరొకసారి ఇద్దరికి కడియం శ్రేయర్కి దానం నాగేందర్కి మరొకసారి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దీంతో దానం నాగేందర్ ఇటీవల కాలంలోనే ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలను కలిశారు. మరి ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలతో అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలతో సంప్రదింపులు జరిపి ఈరోజు ఉదయం అతను నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మరొకసారి శాసనసభ వివరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబుని కలిశారు. ఈరోజు ఉదయం తన మినిస్టర్ క్వార్టర్స్లో దానం నాగేందర్ కలిసి అతనితో భేటీ కావడం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్కడ జరిగినటువంటి ఢిల్లీ పెద్దలతో జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి వివరాలు మొత్తం కూడా అటు మంత్రి శ్రీధర్ బాబుకి దానం నాగేందర్ వెల్లడించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు మరి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి, ఒకవేళ రిప్లై ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయాలపై కూడా మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ కావడం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. మంత్రి శ్రీధర్ బాబుతో దాదాపు గంట సేపు అతను చర్చించినట్లు కూడా సమాచారం చెందుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు ఇచ్చినటువంటి విషయాలు మొత్తం కూడా దానం నాగేందర్ మంత్రికి వెల్లడించారు. దీనిపై త్వరలోనే స్పీకర్ ముందు అతను అఫిడవిట్ కూడా సమర్పించే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.